కుంభరాశి వాళ్లకు మే 6 బుధవారం నుంచి మే 9 శనివారం వరకు మీ అదృష్టం ఒక్కసారిగా టర్న్ తీసుకునే సమయం. మీరు ఎప్పుడైనా నా టైం ఎప్పుడు వస్తుంది అని అనుకున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఇప్పుడు మీ టైం స్టార్ట్ అవుతుంది. నక్కతోక తొక్కినట్టే అదృష్టం మీ వైపు వస్తుంది. చిన్న అవకాశాలు పెద్ద విజయాలుగా మారబోతున్నాయి. మీ జీవితంలోకి వచ్చే 10 సంకేతాలు మీరు కోటీశ్వర్ల దారిలోకి అడుగుపెట్టినట్టు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ సంకేతాలను మీరు గమనించారా? లేదంటే ఇప్పుడే తెలుసుకోండి. ఎందుకంటే ఈ 10 సంకేతాలు కనిపిస్తే మీ జీవితం ఇక మామూలుగా ఉండదు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో జరిగే చిన్న మార్పులు కూడా మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అదృష్టం, అవకాశాలు, డబ్బు, గౌరవం ఇవన్నీ ఒక్కసారి మీ జీవితంలోకి రావడం ప్రారంభం అవుతాయి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో వచ్చే సంకేతం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే దైవ సంకేతం. 1వ సంకేతం, అకస్మాత్తుగా అదృష్టం తలుపు తట్టడం. కుంభరాశి వాళ్లకు మే 6 బుధవారం ఒక ప్రత్యేకమైన రోజుగా మారే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక చిన్న మార్పు ఈ రోజున మొదలవుతుంది. ఇది మొదట చిన్నగా కనిపించినా తర్వాత పెద్ద ఫలితాలకు దారితీస్తుంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితం ఇక్కడి నుంచి కనిపించడం మొదలవుతుంది. కొన్నిసార్లు మనం చాలా ప్రయత్నం చేసినా ఫలితం రాకపోతే మనసు కొంచెం దిగులుగా ఉంటుంది. కానీ ఈ రోజు నుంచి ఆ పరిస్థితి మారే సూచనలు ఉన్నాయి. ఈ రోజు మీకు నక్కతోక తొక్కినట్టే అదృష్టం అనే ఫీలింగ్ రావచ్చు. ఉదాహరణకు, మీరు అనుకోకుండా ఎవరో వ్యక్తిని కలవడం, లేదా ఒక చిన్న అవకాశం రావడం, లేదా మీరు చేసిన పని మీద ఎవరో ప్రశంసించడం. ఇవన్నీ చిన్న విషయాల్లా అనిపించినా ఇవే మీ జీవితంలో పెద్ద మార్పులకు బీజం వేస్తాయి. ముఖ్యంగా ఉద్యోగం, బిజినెస్ లేదా ఫైనాన్స్ సంబంధమైన విషయాల్లో ఒక చిన్న గుడ్ న్యూస్ రావచ్చు. ఈరోజు మీరు చేసే ప్రతి పని మీద ఒక ప్రత్యేకమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు సాధారణంగా చేసే పనులు కూడా ఈరోజు సులభంగా పూర్తవుతాయి. మీలో ఉన్న టాలెంట్ బయటపడే అవకాశం ఉంటుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే విషయాలు ఇతరులకు ఇంప్రెస్ చేసేలా ఉంటాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. కొన్నిసార్లు మనం చిన్న విషయాలు అని తీసిపారేస్తాం, కానీ ఈరోజు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే అది మీ లైఫ్లో పెద్ద మార్పుకు కారణం అవుతుంది. అందుకే ఈరోజు మీకు వచ్చిన ప్రతి అవకాశం మీద దృష్టి పెట్టండి. మీ కుటుంబంలో లేదా స్నేహితుల నుంచి కూడా ఒక మంచి సపోర్ట్ లభిస్తుంది. మీరు ఒంటరిగా అనిపించిన సమయంలో ఎవరో మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇది మీకు మానసికంగా కూడా చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. మీలో కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. ఫైనాన్స్ విషయంలో కూడా చిన్నగా వచ్చిన లాభం పెద్దగా మారే సూచనలు ఉన్నాయి. మీరు చేసిన చిన్న ఇన్వెస్ట్మెంట్ లేదా చిన్న పని నుంచి ఒక గుడ్ రిజల్ట్ రావచ్చు. ఇది మీలో ఇంకా ముందుకు వెళ్ళాలి అనే ఉత్సాహాన్ని పెంచుతుంది. మొత్తానికి మే 6 రోజు మీకు కొత్త ప్రారంభం లాంటిది. ఇది ఒక్క రోజులోనే పెద్ద మార్పు తీసుకురాదు, కానీ ఈ రోజు మొదలైన మంచి మార్పులు క్రమంగా మిమ్మల్ని కోటీశ్వరుల దారిలోకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈరోజు మీరు పాజిటివ్గా ఉండాలి. వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మీ మీద మీరే నమ్మకం పెట్టుకోవాలి. ఇదే మీ విజయానికి మొదటి మెట్టు అవుతుంది. సంకేతం 2, కొత్త అవకాశాలు వరుసగా రావడం. కుంభరాశి వాళ్లకు మే 7 గురువారం ఒక పెద్ద మార్పు తీసుకొచ్చే రోజుగా కనిపిస్తుంది. ఈ రోజు మీ జీవితంలో కొత్త అవకాశాలు వరుసగా రావడం మొదలవుతాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఛాన్స్ ఈ రోజు మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగం కావచ్చు, బిజినెస్ అవకాశం కావచ్చు, లేదా కొత్త డబ్బు సంపాదించే మార్గం కావచ్చు. ఇప్పటి వరకు మీరు చేసిన కష్టం ఈ రోజు నుంచి ఫలితంగా మారడం మొదలవుతుంది. మీరు చేసిన పనిని గమనించిన వారు ఇప్పుడు మీకు కొత్త అవకాశాలు ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఇది ఒక్కసారిగా జరగకపోయినా ఈ రోజు నుంచి ఆ ఇంప్రెస్ స్టార్ట్ అవుతుంది. మీరు గతంలో చేసిన చిన్న ప్రయత్నాలు కూడా ఇప్పుడు పెద్దగా మారే అవకాశం ఉంది. ఈ రోజు మీరు కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తులు మీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. వాళ్ళు మీకు గైడ్ చేయవచ్చు లేదా కొత్త అవకాశం చూపిస్తారు. అందుకే ఈరోజు మీరు మాట్లాడే ప్రతి వ్యక్తిని గౌరవంగా చూసుకోవాలి. చిన్న పరిచయం కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది. బిజినెస్ చేసేవారికి ఈరోజు చాలా మంచి సూచనలు ఉన్నాయి. కొత్త డీల్స్, కొత్త కస్టమర్స్ లేదా కొత్త ఐడియాస్ రావచ్చు. మీరు కొత్త ప్లాన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈరోజు చాలా మంచి సమయం. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కూడా ఈరోజు మంచి వార్తలు రావచ్చు. ఒక కాల్, ఒక మెసేజ్ లేదా ఒక ఇంటర్వ్యూ ఛాన్స్ రావడం జరుగుతుంది. మీరు మీ టాలెంట్ను ప్రూవ్ చేసుకునే అవకాశం ఇది. మీరు కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈరోజు మీరు
మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. కొత్త అవకాశాలు రావాలంటే మనం కూడా కొంచెం మారాలి. కొత్తగా నేర్చుకోవడం, కొత్తగా ప్రయత్నించడం చాలా అవసరం. మీరు రిస్క్ తీసుకుంటేనే పెద్ద విజయాలు వస్తాయి. ఈ రోజు మీరు తీసుకునే చిన్న రిస్క్ కూడా మీ లైఫ్ ను పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఫైనాన్స్ విషయంలో కూడా కొత్త మార్గాలు కనిపిస్తాయి. మీరు ఒక కొత్త ఆదాయం సోర్స్ గురించి ఆలోచించవచ్చు. ఇది మీకు అదనపు ఇన్కమ్ తీసుకురావచ్చు. ఇది క్రమంగా పెరిగి పెద్ద సంపదగా మారే అవకాశం ఉంది. మొత్తానికి మే 7 రోజు మీకు అవకాశాల దినం లాంటిది. ఈ రోజు నుంచి మీ జీవితంలో కొత్త మార్గాలు ఓపెన్ అవుతాయి. మీరు జాగ్రత్తగా తెలివిగా అవకాశాలను ఉపయోగించుకుంటే మీ లైఫ్ లో పెద్ద మార్పు ఖచ్చితంగా వస్తుంది. పాజిటివ్ గా ఉండండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. విజయం మీ వైపు వస్తుంది. సంకేతం 3, డబ్బు ప్రవాహం పెరగడం. కుంభరాశి వాళ్లకు మే 8 శుక్రవారం చాలా ముఖ్యమైన రోజుగా కనిపిస్తుంది. ఈ రోజు నుంచి మీ జీవితంలో డబ్బు విషయంలో ఒక మంచి మార్పు కనిపించడం మొదలవుతుంది. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడ్డా డబ్బు నిలవడం లేదనిపించి ఉండవచ్చు. వచ్చినంత త్వరగా ఖర్చు అవ్వడం లేదా అనుకోని ఖర్చులు రావడం వల్ల మీరు నిరాశకు గురయ్యి ఉండవచ్చు. కానీ ఈ రోజు నుంచి ఆ పరిస్థితి క్రమంగా మారే సూచనలు బలంగా ఉన్నాయి. ఈ రోజు మీకు డబ్బు ప్రవాహం పెరుగుతుందనే ఫీలింగ్ వస్తుంది. చిన్నగా వచ్చిన ఇన్కమ్ కూడా పెద్దగా మారే అవకాశం ఉంది. మీరు చేసిన చిన్న పని లేదా సైడ్ ఇన్కమ్ లేదా ఇన్వెస్ట్మెంట్ ఇవి ఒక్కొక్కటిగా ఫలితం ఇవ్వడం ప్రారంభం అవుతాయి. ఇది మొదట చిన్నగా కనిపించినా ఆ తర్వాత పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజు మీరు డబ్బు గురించి తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం అవుతాయి. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఖర్చు తగ్గించాలి, ఎక్కడ సేవ్ చేయాలి అన్న విషయాల్లో మీకు స్పష్టత వస్తుంది. ముందుగా కన్ఫ్యూజన్ ఉండేది, కానీ ఇప్పుడు మీరు క్లియర్ గా ప్లాన్ చేసుకోగలుగుతారు. ఇది మీ భవిష్యత్తులో ఫైనాన్షియల్ స్ట్రాంగ్నెస్ కు బేస్ అవుతుంది. మీరు చేసిన పాత ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు మంచి రిటర్న్ ఇవ్వడం ప్రారంభం అవ్వచ్చు. అది చిన్న మొత్తమైనా మీలో ఒక నమ్మకం పెరుగుతుంది. నేను సరైన దారిలోనే ఉన్నాను అనే ఫీలింగ్ వస్తుంది. అదే నమ్మకం మిమ్మల్ని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది. ఎగ్జాంపుల్, ఈరోజు మీరు అనుకోని చోటు నుంచి కూడా డబ్బు పొందే అవకాశం ఉంది. ఎవరైనా మీకు అప్పు ఇచ్చినా వారు తిరిగి చెల్లించడం, లేదా ఒక పాత పనికి డబ్బు రావడం, లేదా ఒక చిన్న బోనస్ రావడం వంటి విషయాలు జరగవచ్చు. ఇవన్నీ మీకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. అయితే ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. డబ్బు రావడం మొదలైనప్పుడు ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఈ రోజు నుంచి ఖర్చులపై కంట్రోల్ పెట్టాలి. అవసరమైన వాటికే ఖర్చు చేయాలి. అలా చేస్తేనే మీరు సంపదను సరిగ్గా నింపుకోగలుగుతారు. బిజినెస్ చేసేవారికి ఈరోజు చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ బిజినెస్లో కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. కొత్త కస్టమర్లు రావచ్చు. మీ సర్వీస్ లేదా ప్రాజెక్టుకు మంచి డిమాండ్ పెరుగుతుంది. ఇది మీ ఇన్కమ్ను మరింత పెంచుతుంది. ఉద్యోగం చేసేవారికి కూడా ఈరోజు ఒక మంచి మార్పు ఉంటుంది. శాలరీ పెరగడం లేదా అదనపు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చేసిన పనికి గుర్తింపు రావడం వల్ల మీ విలువ పెరుగుతుంది. మొత్తానికి మే 8 రోజు మీకు ఫైనాన్షియల్గా ఒక కొత్త దశ ప్రారంభం లాంటిది. ఈ రోజు నుంచి మీరు డబ్బును ఎలా హ్యాండిల్ చేస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే మీరు కోటీశ్వర దారిలో వేగంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. 4వ సంకేతం, సరైన వ్యక్తులు జీవితంలోకి రావడం. కుంభరాశి వాళ్లకు మే 9 శనివారం ఒక ప్రత్యేకమైన మార్పు తీసుకొచ్చే రోజుగా కనిపిస్తుంది. ఈ రోజు మీ జీవితంలో సరైన వ్యక్తులు ప్రవేశించే అవకాశం చాలా బలంగా ఉంది. మన జీవితంలో విజయానికి కేవలం మన కష్టం మాత్రమే కాదు, మనం కలిసే వ్యక్తులు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఈ రోజు నుంచి మీకు అలాంటి వ్యక్తులు పరిచయం అవుతారు. ఇప్పటి వరకు మీరు ఒంటరిగా ఫీల్ అయ్యి ఉండవచ్చు. మీరు ఎంత ప్రయత్నం చేసినా సరైన సపోర్ట్ దొరకలేదని అనిపించి ఉండవచ్చు. కానీ ఈ రోజు నుంచి ఆ పరిస్థితి మారుతుంది. మీరు అనుకోకుండా కలిసే ఒక వ్యక్తి లేదా ఒక చిన్న పరిచయం ఇది మీ జీవితంలో పెద్ద మార్పు కారణం అవుతుంది. ఈ రోజు మీకు కొత్తగా కలిసే వ్యక్తులు గైడ్ చేయవచ్చు. వారు మీకు కొత్త అవకాశాలు చూపించవచ్చు. మీరు ఎక్కడ తప్పు చేస్తారో చెప్పవచ్చు, లేదా మీలో ఉన్న టాలెంట్ను గుర్తించి ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఇలాంటి వ్యక్తులు మన జీవితంలో చాలా అరుదుగా వస్తారు. అందుకే ఈరోజు మీరు కలిసే ప్రతి వ్యక్తిని గౌరవంగా చూసుకోవాలి. బిజినెస్ లేదా కెరీర్ విషయంలో కూడా ఈరోజు చాలా ముఖ్యమైన కనెక్షన్స్ ఏర్పడతాయి. ఒక చిన్న మీటింగ్, ఒక చిన్న మాట్లాడటం కూడా పెద్ద డీల్గా మారే అవకాశం ఉంది. మీరు ఈరోజు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు స్పష్టంగా, నమ్మకంగా మాట్లాడాలి. మీ ఆలోచనలు క్లియర్గా చెప్పాలి. అప్పుడే మీపై ఎదుటి వాళ్లకు మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈరోజు మీరు నెగిటివ్ వ్యక్తులను దూరంగా ఉంచాలి. కొందరు మిమ్మల్ని నిరుత్సాహపరిచే అవకాశం ఉంటుంది. ఇది కుదరదు, నువ్వు చేయలేవు అని చెప్పేవాళ్ళు ఉంటారు. అలా
అలాంటి వాళ్ళను ఇగ్నోర్ చేయాలి. మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళతోనే ఉండాలి. ఈ రోజు మీరు ఒక మెంటర్ను కూడా కలిసే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీకు దారి చూపిస్తారు. మీరు ఏ దశలో వెళ్లాలో క్లియర్ గా చెప్తారు. ఇది మీ జీవితంలో చాలా పెద్ద మార్పుకు కారణం అవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సరిగ్గా ఉండేలా అవుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సరైన దిశలో ఉంటాయి. కుటుంబం, స్నేహితులు కూడా ఈ రోజు మీకు సపోర్ట్ చేస్తారు. మీరు తీసుకునే నిర్ణయాల్లో వారు మీకు తోడుగా ఉంటారు. ఇది మీకు మానసికంగా చాలా బలం ఇస్తుంది. సంకేతం 5, ఆలోచనలలో స్పష్టత రావడం. కుంభరాశి వారికి ఈ మధ్యకాలంలో ఒక పెద్ద మార్పు ఏమిటంటే మీ ఆలోచనలలో స్పష్టత రావడం. ముందుగా మీరు ఏ పని చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది. ఇది చెయ్యాలా, అది చెయ్యాలా అని చాలా సార్లు ఆలోచించి టైం వృధా చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి క్రమంగా మారుతుంది. మే 6 నుంచి 9 వరకు మీ మనసు చాలా క్లియర్ గా పనిచేస్తుంది. మీరు ఏది చేయాలి, ఏది చేయకూడదు అన్నది సరిగ్గా అర్థమవుతుంది. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే మన లైఫ్ లో పెద్ద విజయాలు రావాలంటే ముందుగా మన ఆలోచనలు క్లియర్ గా ఉండాలి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ సమయంలో మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించగలుగుతారు. నేను అప్పుడు అలా ఎందుకు చేశాను అని మీకు మీరే ప్రశ్న వేసుకుంటారు. అదే సమయంలో ఇప్పుడు ఎలా చేయాలి అన్న దానికి సరైన సమాధానం కూడా మీకు దొరుకుతుంది. ఇది మీ గ్రోత్ కు చాలా ముఖ్యమైన దశ. మీరు ఒక పని మొదలు పెట్టినప్పుడు మధ్యలో వదిలేయడం అనే అలవాటు ఉంటే ఇప్పుడు అది తగ్గుతుంది. మీరు తీసుకున్న పనిని పూర్తిగా ఫినిష్ చేయాలని ఫిక్స్ అవుతారు. ఇది మీలోని డిసిప్లిన్ పెరిగినట్టు చూపిస్తుంది. ఈ డిసిప్లిన్ మీకు భవిష్యత్తులో పెద్ద సక్సెస్ ను తెస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ సమయంలో మీరు ఇతరుల మాటల ప్రభావానికి ఎక్కువగా లోనవ్వరు. ముందుగా ఎవరు ఏమన్నా మీరు వెంటనే ప్రభావితం అయ్యేవారు. కానీ ఇప్పుడు మీరు మీ మనసు మాట వింటారు. మీకు ఏది సరి అనిపిస్తే అదే చేస్తారు. ఇది మీలో కాన్ఫిడెన్స్ ను పెరిగినట్టు సూచిస్తుంది. ఫైనాన్స్ విషయంలో కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ సేవ్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్నది మీరు ప్లాన్ చేసుకోగలుగుతారు. మీరు డబ్బు విషయంలో తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండడం వల్ల మీ సంపద క్రమంగా పెరుగుతుంది. కెరీర్ విషయంలో కూడా మీరు ఒక క్లియర్ గోల్ పెట్టుకుంటారు. నేను ఎక్కడికి చేరాలి అన్నది మీరు నిర్ణయించుకుంటారు. దానికి తగ్గట్టు మీరు అడుగులు వేస్తారు. ఇది మీ ప్రయాణాన్ని సులభం చేస్తుంది. కుటుంబ విషయాల్లో కూడా మీరు సమతుల్యత పాటించగలుగుతారు. చిన్న చిన్న విషయాలకు కోపం రాకుండా శాంతంగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. ఇది మీ సంబంధాలను మరింత బలపరుస్తుంది. మొత్తానికి ఆలోచనలో స్పష్టత రావడం అనేది కోటీశ్వరుల దారిలో ఒక ముఖ్యమైన సంకేతం. ఎందుకంటే క్లియర్ గా ఆలోచించగలిగిన వ్యక్తి ఎప్పుడూ తప్పు దారిలో వెళ్ళడు. మీరు ఇప్పుడు ఆ స్థితికి చేరుకుంటున్నారు. ఇదే మీ విజయానికి బలమైన పునాది అవుతుంది. సంకేతం 6, పాత సమస్యలు తీరిపోవడం. కుంభరాశి వారికి ఈ సమయంలో ఒక పెద్ద రిలీఫ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మిమ్మల్ని బాధిస్తున్న పాత సమస్యలు ఇప్పుడు క్రమంగా తగ్గిపోతాయి. ఇది మీకు మానసికంగా చాలా శాంతిని ఇస్తుంది. మీ జీవితంలో కొన్ని సమస్యలు చాలా కాలంగా ఉండి ఉండవచ్చు. ఫైనాన్స్ సమస్యలు, కుటుంబ సమస్యలు, కెరియర్ సమస్యలు ఏవైనా కావచ్చు. మీరు ఎంత ప్రయత్నం చేసినా అవి సులభంగా సాల్వ్ కాలేదనిపించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మే 6 నుంచి మే 9 వరకు మీరు ఒక పెద్ద మార్పును ఫీల్ అవుతారు. ముందుగా అసాధ్యం అనిపించిన సమస్యలు కూడా ఇప్పుడు సులభంగా సాల్వ్ అవుతాయి. మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా పెద్ద ఫలితాలు ఇస్తాయి. ఇది మీకు కొత్త నమ్మకాన్ని ఇస్తుంది. ఫైనాన్స్ విషయంలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. అప్పులు ఉన్న వాటిని తీర్చడానికి ఒక మార్గం కనిపిస్తుంది. డబ్బు సమస్యలు క్రమంగా కంట్రోల్లోకి వస్తాయి. ఇది మీకు చాలా పెద్ద రిలీఫ్ ఇస్తుంది. కుటుంబ సమస్యలు కూడా సద్దుమణుగవుతాయి. ముందుగా జరిగిన చిన్న గొడవలు, అపార్థాలు ఇప్పుడు క్లియర్ అవుతాయి. మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇది మీ ఇంట్లో శాంతిని తీసుకొస్తుంది. కెరీర్ విషయంలో కూడా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మీరు ముందుకు వెళ్లకుండా ఆపుతున్న పరిస్థితులు ఇప్పుడు తగ్గిపోతాయి. మీరు ఫ్రీగా పని చేయగలుగుతారు. ఇది మీ ప్రోగ్రెస్ ను వేగంగా పెంచుతుంది. మీ ఆరోగ్య విషయంలో కూడా కొంత మెరుగుదల కనిపిస్తుంది. ముందుగా చిన్న స్టెప్ తగ్గడం వల్ల మీకు ఎనర్జీ పెరుగుతుంది. మీరు ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. సంకేతం 7, రిస్క్ తీసుకునే ధైర్యం పెరగడం. కుంభరాశి వారికి ఈ సమయంలో కనిపించే పెద్ద మార్పులో ఒకటి రిస్క్ తీసుకునే ధైర్యం పెరగడం. ముందుగా మీరు ఏదైనా కొత్త పని చేయాలనుకున్నప్పుడు కొంచెం భయం ఉండేది. ఇది ఫెయిల్ అయితే ఏమవుతుంది, నష్టం అయితే అని చాలా ఆలోచించేవారు. ఆ ఆలోచనల వల్ల మంచి అవకాశాలు కూడా మీ చేతుల్లో నుంచి జారిపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మే 6 నుంచి 9 వరకు మీలో కొత్త ధైర్యం కనిపిస్తుంది. మీరు ముందు అడుగు వేయడానికి రెడీ అవుతారు. ఇది అజాగ్రత్తగా తీసుకునే రిస్క్ కాదు. మీరు ఆలోచించి అర్థం చేసుకొని తీసుకునే స్మార్ట్ రిస్క్. ఇదే మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఈ సమయంలో మీరు సేఫ్ గా ఉండాలి అనే ఆలోచనలు కొంచెం తగ్గిస్తారు. ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటారు సేఫ్ గా ఉండడం వల్ల పెద్ద విజయాలు రావు. కొంచెం రిస్క్ తీసుకోవాలి,
కొత్త దారులు ప్రయత్నించాలి. అదే ఎదుగుదలకు మార్గం. బిజినెస్ చేసే వారికి ఈ సమయంలో కొత్త ఐడియా రావచ్చు. ముందుగా మీరు దాన్ని ప్రయత్నించడానికి భయపడి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీరు దాన్ని అమలు చేయడానికి ముందుకు వస్తారు. ఇది మొదట చిన్నగా స్టార్ట్ అయినా తర్వాత పెద్ద లాభాలకు దారితీస్తుంది. ఉద్యోగం చేసే వారికి కూడా ఈ ధైర్యం చాలా ఉపయోగపడుతుంది. మీరు కొత్త ప్రాజెక్ట్ తీసుకోవడం లేదా కొత్త బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మీ కెరీర్లో పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీపై ఉన్న నమ్మకం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఫెయిల్యూర్కు భయపడరు. ముందు ఫెయిల్యూర్ అంటే చాలా పెద్ద విషయం అనిపించేది, కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఫెయిల్యూర్ కూడా ఒక లెసన్ మాత్రమే. అది మనకు నేర్పుతుంది, మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది అని. ఈ ఆలోచన మీలో వచ్చినప్పుడు మీరు ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. సంకేతం 8. పేరు గౌరవం పెరగడం. కుంభరాశి వారికి ఈ సమయంలో మరో ముఖ్యమైన మార్పు పేరు గౌరవం పెరగడం. మనం ఎంత డబ్బు సంపాదించినా సమాజంలో పేరు గౌరవం లేకపోతే ఆ విజయానికి పూర్తిగా విలువ ఉండదు. కానీ ఇప్పుడు మీరు చేసే పనికి గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. మే 6 నుంచి 9 వరకు మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపిస్తుంది. మీరు ఎంతకాలంగా నిశ్శబ్దంగా పనిచేసినా ఇప్పుడు మీ పని అందరి దృష్టిలో పడుతుంది. మిమ్మల్ని గౌరవంగా చూడడం మొదలు పెడతారు. ఇది మీకు చాలా సంతృప్తిని ఇస్తుంది. ఉద్యోగం చేసేవారికి ఈ సమయంలో ఒక మంచి గుర్తింపు వస్తుంది. మీ సీనియర్స్ మీ పనిని మెచ్చుకుంటారు, మీపై నమ్మకం పెంచుకుంటారు. ఇది మీకు ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలకు దారితీస్తుంది. బిజినెస్ చేసేవారికి కూడా మంచి పేరు వస్తుంది. మీ సర్వీస్ లేదా ప్రోడక్ట్ గురించి మంచి టాక్ పెరుగుతుంది. కస్టమర్లు మీపై నమ్మకం పెడతారు. ఇది మీ బిజినెస్ను మరింత గ్రోత్లోకి తీసుకెళ్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ సమయంలో మీరు మాట్లాడే మాటలకు కూడా విలువ పెరుగుతుంది. మీరు చెప్పే సలహాలు ఇతరులకు ఉపయోగపడతాయి. వారు మిమ్మల్ని గౌరవంగా చూస్తారు. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత బలపరుస్తుంది. సమాజంలో మీ స్థానం కూడా మెరుగుపడుతుంది. ముందుగా మిమ్మల్ని పట్టించుకొని వారు కూడా ఇప్పుడు మిమ్మల్ని గమనిస్తారు. మీతో మాట్లాడాలని, మీతో కలవాలని అనుకుంటారు. ఇది మీకు కొత్త గుర్తింపును ఇస్తుంది. కుటుంబంలో కూడా మీకు గౌరవం పెరుగుతుంది. మీ నిర్ణయాలను వారు అంగీకరిస్తారు. మీరు చెప్పే మాటను వినడం మొదలు పెడతారు. ఇది మీకు మానసికంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది. సంకేతం 9. అంతర్గత శక్తి నమ్మకం పెరగడం. కుంభరాశి వారికి ఈ సమయంలో కనిపించే అత్యంత గొప్ప మార్పు అంతర్గత శక్తి పెరగడం. తన మీద నమ్మకం పెరగడం. బయట పరిస్థితులు ఎలా ఉన్నా మన లోపల స్ట్రాంగ్గా ఉంటేనే మన జీవితంలో పెద్ద విజయాలు సాధించగలుగుతాము. ఇప్పటి వరకు మీరు కొన్నిసార్లు మీ మీదే డౌట్ పెట్టుకున్న సందర్భాలు చాలా ఉంటాయి. నేను చేయగలనా, నా వల్ల అవుతుందా అనే సందేహాలు మీలో ఉండి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ సందేహాలు క్రమంగా తగ్గిపోతాయి. మే 6 నుంచి 9 వరకు మీలో ఒక కొత్త కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. మీరు ఏ పని మొదలు పెట్టినా నేను చేస్తాను అనే నమ్మకం మీలో బలంగా ఉంటుంది. ఇది మీకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే నమ్మకం ఉన్న చోటే విజయానికి మొదటి అడుగు ఉంటుంది. ఈ సమయంలో మీరు ఇతరులతో పోల్చుకోవడం తగ్గిస్తారు. ముందుగా అతను ఇలా చేశాడు, ఆమె ఇలా చేసింది అని మీరు మిమ్మల్ని ఇతరులతో కంపేర్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు మీరు మీ దారిలో నడవడం మొదలు పెడతారు. నేను నా స్టైల్లో చేస్తాను అనే ఆలోచన వస్తుంది. ఇది మీకు మానసికంగా చాలా స్వేచ్ఛను ఇస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ సమయంలో మీరు మీ బలాలను గుర్తించగలుగుతారు. మీలో ఉన్న టాలెంట్, మీకు ఉన్న ప్రత్యేకత ఏమిటో మీరు అర్థం చేసుకుంటారు. అదే మీకు ఒక స్పష్టమైన దారిని చూపిస్తుంది. మీరు ఎక్కడ ఫోకస్ చేయాలో తెలుసుకుంటారు. మీరు ఒక పని మొదలుపెట్టినప్పుడు మధ్యలో ఆగకుండా చివరి వరకు పూర్తి చేయాలని మీలో ఒక బలమైన సంకల్పం ఉంటుంది. ఈ డిసిప్లిన్ మిమ్మల్ని ఇతరుల కంటే ముందుకు తీసుకెళ్తుంది. ఈ సమయంలో మీరు ఎదుర్కొనే సమస్యలు కూడా మిమ్మల్ని ఆపలేవు. ముందుగా చిన్న అడ్డంకి వచ్చినా మీరు నిరుత్సాహపడేవారు, కానీ ఇప్పుడు మీరు ఆ అడ్డంకిని ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు. ఇది కూడా దాటేస్తాను అనే ధైర్యం మీలో ఉంటుంది. కుటుంబం, స్నేహితులు కూడా మీలో వచ్చిన ఈ మార్పును గమనిస్తారు. వారు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఇది మీలో ఇంకా నమ్మకాన్ని పెంచుతుంది. ఫైనాన్స్, కెరియర్, బిజినెస్ ఏ రంగంలో అయినా మీరు ఇప్పుడు ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉంటారు. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ధైర్యంగా ఉంటాయి. ఇది మీ ప్రోగ్రెస్ను వేగంగా పెంచుతుంది. మొత్తానికి అంతర్గత శక్తి, నమ్మకం పెరగడం అనేది కోటీశ్వర దారిలో అత్యంత ముఖ్యమైన సంకేతం. ఎందుకంటే డబ్బు, అవకాశాలు అన్నీ తర్వాత వస్తాయి. ముందుగా మనలో
నమ్మకం ఉండాలి. ఇప్పుడు మీరు ఆ దశలోకి ప్రవేశిస్తున్నారు. ఇది మీ విజయాన్ని ఖాయం చేసే శక్తి. సంకేతం 10. అయ్యప్ప స్వామి కృప సంకేతం. కుంభరాశి వారికి ఈ సమయంలో మరో గొప్ప సంకేతం ఆధ్యాత్మిక శక్తి పెరగడం, దేవుని కృప మీపై ఉండడం. ముఖ్యంగా అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మీకు బలంగా లభించే సూచనలు ఉన్నాయి. మన జీవితంలో ఎంత కష్టం చేసినా దేవుని కృప ఉంటేనే పనులు సులభంగా జరుగుతాయి. ఇప్పుడు మీరు ఆ దిశలోకి వస్తున్నారు. ఈ సమయంలో మీ మనసు ఆధ్యాత్మిక విషయాలపై ఆకర్షితమవుతుంది. మీకు పూజ చేయాలనిపించడం, దేవాలయానికి వెళ్ళాలనిపించడం లేదా భక్తి పాటలు వినాలనిపించడం ఇవన్నీ ఒక మంచి సంకేతం. ఇది మీ మనసుకు శాంతిని ఇస్తుంది. మే 6 నుంచి 9 వరకు మీరు చిన్నగా అయినా పూజ చేస్తే, దీపం వెలిగిస్తే లేదా భక్తితో ప్రార్థిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇది కేవలం విశ్వాసం మాత్రమే కాదు, ఇది మీ మనసును స్ట్రాంగ్గా చేసే ఒక శక్తి. ఈ సమయంలో మీరు ఏ పని ప్రారంభించినా ముందుగా దేవుణ్ణి స్మరించాలి. ఓం స్వామియే శరణం అయ్యప్ప అని జపించడం మీకు మానసికంగా చాలా బలం ఇస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సరిగ్గా ఉండేలా చేస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ సమయంలో మీరు పాజిటివ్ ఎనర్జీని ఎక్కువగా ఫీల్ అవుతారు. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ క్రమంగా తగ్గుతుంది. ఇది మీ పనులను సులభంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా దేవుని కృపతో క్రమంగా తగ్గిపోతాయి. మీరు ఆశ్చర్యపోయేలా కొన్ని విషయాలు సెట్ అవుతాయి. ఇది మీలో విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. కుటుంబంలో కూడా ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేయడం, దేవాలయానికి వెళ్ళడం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇది మీ బంధాలను మరింత బలపరుస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ సమయంలో మీరు ఇతరులకు సహాయం చేయాలనే భావన పెరుగుతుంది. మీరు చేసే చిన్న సహాయం కూడా మీకు పుణ్యాన్ని తీసుకొస్తుంది. ఇది మీ జీవితంలో మరింత మంచి మార్పుకు దారితీస్తుంది. మొత్తానికి అయ్యప్ప స్వామి కృప మీపై ఉండడం అనేది ఒక గొప్ప వరం. ఇది మీకు కేవలం ఆధ్యాత్మిక శాంతి మాత్రమే కాదు, జీవితంలో విజయాన్ని కూడా తీసుకొస్తుంది. మీరు ఎంత కష్టపడుతున్నా దేవుని మీద నమ్మకం ఉంచితేనే మీరు కోరుకునే స్థాయికి చేరుకోవడం ఖాయం. ఈ దైవానుగ్రహం మిమ్మల్ని కోటీశ్వర దారిలో ముందుకు నడిపించే శక్తిగా మారుతుంది. వీడియోని పూర్తిగా చూసిన కుంభరాశి వారికి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.